ఆసియా కప్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు తనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారని, అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని భారత యువ క్రికెటర్ తెలుగు తేజం తిలక్ వర్మ వెల్లడించాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటి ఒత్తిళ్లు సహజమేనని, వాటిపై కాకుండా లక్ష్యంపైనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపాడు. హైదరాబాద్ లోని లింగంపల్లిలోని లేగల స్పోర్ట్స్ ఎరీనా మైదానంలో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తిలక్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో చేసిన బ్యాటింగ్ తన కెరీర్ లోనే ఎంతో విలువైందని ఆయన అభిప్రాయపడ్డాడు. జట్టు సభ్యులందరి సమిష్టి కృషితోనే విజయం సాధ్యమైందని స్పష్టం చేశాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులు, కోచ్ అందించిన ప్రోత్సాహమే కారణమని, చిన్నప్పటి నుంచి వారు తన కోసం ఎంతో కష్టపడ్డారని తిలక్ వర్మ పేర్కొన్నారు. 20 రన్స్ కి 3 వికెట్లు పడిపోయినాయి ఇండియా. సో చేజింగ్ ఉంది దట్టు పాకిస్తాన్ మీద. సో చాలా ప్రెజర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. అంటే బేసికల్ మనకి వాళ్ళకి ఒక దాయదులు కోర్ లాగా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ కి వెళ్ళారు, ఎలా అనిపించింది? నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. మీ వరుసగా 3 వికెట్లు పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండే? టీం నుంచి మీకు ఎట్లాంటి ఏమైనా సూచనలు వచ్చాయి? మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు? అసలు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ.